Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర 33వ సామాన్య దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ యొక్క ఆదివారం దైవార్చన సంవత్సరంలో ఎన్నవ ఆదివారం? 33వ సామాన్య ఆదివారం. సో యేసు ప్రభుకు కూడా 33 సంవత్సరాలు కదా. దానికి పోలికగా ఈ 33 ఆదివారాలు మనకున్నాయి సామాన్య కాలంలో. దేవుని యందు ప్రియులారా, ఈ ఆఖరి ఆదివారము లేదా ఆదివారాలలో ఈ ఆదివారం వచ్చే ఆదివారం కూడా మనం ఎక్కువగా ఏ వాక్యాలను మనం చదువుతున్నామండి అంటే, మన యొక్క ఆఖరి మజిలీ ఏ విధంగా ఉండబోతుందో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క లోకాంత్యము ఎలాగ ఉండబోతుందో, క్రీస్తు ప్రభుని రెండవ రాకడ ఎలాగ ఉండబోతుందో, ద కల్మినేషన్ ఆఫ్ ద హోల్ క్రియేషన్, ద కల్మినేషన్ ఆఫ్ ద సాల్విఫిక్ యాక్షన్, రిడెంప్టివ్ యాక్షన్, రక్షణ ఏ విధంగా పరిపూర్తి అవుతుందో ఈ యొక్క ఆదివార పఠనాల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక చక్కనైన సంఘటనతో ఈనాటి సువిశేషం ప్రారంభమవుతుంది. లూకా శుభవార్త 21వ అధ్యాయము 5-6 వచనాలలో ఆ యొక్క సంఘటన మనం చూస్తున్నాం. యెరూషలేము వైపు అందరూ వెళ్తూ ఉన్నారట, ప్రయాణం చేస్తూ ఉన్నారట. బహుశా ఒక కొండ ప్రాంతం నుంచి, ఒక దూర ప్రాంతం నుండి, ఒక ఎత్తైన ప్రాంతం నుండి వాళ్ళు దూరముగా ఉన్న యెరూషలేము దేవాలయాన్ని చూస్తున్నారు. ఆ ప్రజలు మాట్లాడుకుంటున్నారట. యేసుప్రభు పక్కనే ఉన్నాడు. యేసుప్రభు వింటుండగా, యేసుప్రభు వినేటట్లుగా వారు ఏమని మాట్లాడుకుంటున్నారు? చదవండి, వాక్యం ఏముంది? చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు. ఎంత అందంగా శోభిల్లుచున్నదో కదా. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు ఎంత అందంగా ఉన్నాదో ఈ అమ్మాయి విన్నారు ఎప్పుడైనా? ఈ కమెంట్ వచ్చిందా? ఎంత అందంగా ఉన్నాడో ఈ అబ్బాయి, చూడ చక్కగా ఉన్నదమ్మా ఈ జంట, ఎంత ముద్దొస్తుందో ఈ పిల్లవాడు. ఇలాగే దేవుని యందు ప్రియులారా, ఎంతో అందముతో శోభిల్లుచున్నది యెరూషలేము దేవాలయం. వాళ్ళు అనుకున్నారు ఈ అందము ఫర్ ఎవర్, శాశ్వతం అనుకుంటున్నారు. ఆ యెరూషలేము దేవాలయం యొక్క అందము శాశ్వతమని భావిస్తున్న సమయంలో ప్రభు వెంటనే ఏమంటున్నారు చూడండి, నెక్స్ట్ వాక్యం చదవండి. ఈ కట్టడమును మీరు చూచుచున్నారు కదా. ఓహో, ఇది అందంగా ఉన్నదని మీరు అంటున్నారా? అయితే దీని గతి ఏమవుతుందో తెలుసా? దీని పరిస్థితి ఒక 40 సంవత్సరాల తర్వాత ఎలాగుంటుందో తెలుసా అంటూ ప్రభు చెప్తున్నారు. చదవమ్మా. ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును. ఇచ్చట రాతి మీద రాయి నిలువని సమయము వచ్చును. అంతా నాశనము చేయబడు, అంతయు నాశనమగును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో అందంగా ఉన్నదనుకుంటున్న ఈ యెరూషలేము దేవాలయము కొద్ది రోజులలో, కొద్ది సంవత్సరాలలో, కొద్ది కాలములోనే రాతి మీద రాయి నిలువని సమయం వస్తుందంట. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయం చాలా అందంగా ఉండే. సుమారు 38-40 సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి. ఇంకా కడుతూనే ఉన్నారు యేసు ప్రభు సమయంలో కూడా. అది ఎండ సూర్యుని వెలుగు పడేసరికి
అద్దంలాగా తలతల్లాడేదంట దాని గోడలన్నీ కూడా. ఎందుకంటే బంగారు పూతతో ఉండేది. బంగారు పూతతో ఉన్నప్పుడు సూర్యకాంతి పడగానే మరింత వెలుగు ప్రసరిస్తుంది కదా. చూస్తుంటే కళ్ళతో వాళ్ళు చూడలేకపోయేవారు, కళ్ళు మూసేసుకునేవారు, అంత అందంగా ఉండేది. ఆ రోజుల్లో ఒక నానుడి ఏమిటంటే, యెరూషలేము దేవాలయం చూచి చచ్చిపోవాలి ఎవడైనా సరే. అంటే యెరూషలేము దేవాలయమును చూడకుండా ఎవడైనా చనిపోతే వాడి జీవితం వ్యర్థమైపోయినట్లే. అంత అందం ఒక మనిషి కోల్పోకూడదు అనుకునేవారు. అటువంటి అందమైన యెరూషలేము దేవాలయం కూడా నాశనం కాబోతుంది. రాతి మీద రాయి నిలువని సమయం వస్తుంది. దేవుని యందు ప్రియులారా, నథింగ్ ఈజ్ పర్మనెన్స్ ఎక్సెప్ట్ గాడ్. రిమెంబర్ దిస్. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ ఎక్సెప్ట్ గాడ్. రిమెంబర్ దిస్. ఏదియు శాశ్వతము కాదు దేవుడు తప్ప. సమస్తము అశాశ్వతమే దేవుడు తప్ప. మన జీవితాల్లో కూడా ఎంతో అందంగా ఉన్నావని విర్రవీగిపోతుంటాం. ఓకే, విర్రవీగిపోతుంటాం. నా అంత అందగాడు లేడు, నా అంత సొగసగత్తె లేదు, నా అంత పూల రంగడ లేడు అన్న గర్వంతో ఉంటాం కదా. ఆ స్కిన్ అంతా కూడా ముతకైపోతుంది, ముసలమ్మ అయిపోతాం. ఈ శరీరం బూడిదైపోతుంది. చచ్చిన తర్వాత 1 నెల 2 నెలలకి సమాధికి వెళ్తే అది మట్టిలో కలిసిపోతుంది. నీ అందం, నీ వయస్సు, నీ సొగసు అంతరించిపోతుంది. దేవుని యందు ప్రియులారా, డబ్బున్నదని గర్వపడుతున్నావా? డబ్బు కూడా శాశ్వతం కాదు, అది కూడా అంతమైపోతుంది. దానికి కూడా ఒక అంతం అంటూ ఒకటి ఉంది. పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతున్నావా? ఈరోజు ఇగో నువ్వు లేకపోతే ఈ లోకమే లేదు, ఈ లేకపోతే ఈ సంఘం లేదు, ఈ చర్చ్ లేదన్నప్పుడు కదా ఒక 10 సంవత్సరాలతో నేను మర్చిపోతారు జనాలు. నువ్వెవడో ఎవరికి తెలియదు. అవునా కదా? అవునా? నువ్వెవరో ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు వినిపించుకోరు, నీ పేరు కూడా ఎవడో పలకడు. అటువంటి రోజులు వస్తాయి. మరి గర్వం ఎందుకు? ఈ ప్రాకులాట ఎందుకు? ఈ తాపత్రయం ఎందుకు? పొగడ్తల కొరకు, చప్పట్ల కొరకు ప్రాకులాడుతున్నటువంటి మనం ఎంతకాలం? దేవుని సమస్తము కూడా నశించును. ప్రభు యెరూషలేము దేవాలయం ఏ విధంగా నశించుతుందో మన జీవితాలు అలాగే నశిస్తాయి. ఈ లోకం అలాగే నశిస్తుంది. మరి ఏంటండి శాశ్వతం ఈ లోకంలో? ఈరోజు నువ్వు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసము శాశ్వతం. దేవుని పట్ల నీకున్న ప్రేమ శాశ్వతం. దైవ ప్రేమ శాశ్వతం. ఎందుకంటే మరణించిన తర్వాత కూడా మనము దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాం. మరణించిన తర్వాత కూడా మనందరం దేవుని ప్రేమిస్తూనే ఉంటాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించడం, దేవుడు మనల్ని ప్రేమించడం, దైవ ప్రేమ ఒక్కటే శాశ్వతము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ప్రభు ఈ లోకము ఎలాగ అంతమైపోతుందో యెరూషలేము దేవాలయం అంతమవుతుంది, ఈ లోకము అంతమవుతుంది అంటూ యుగాంతపు సూచనలు లూకా శుభవార్త 21వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు. మొట్టమొదట ఎర్త్క్వేక్స్, భూకంపాలు, తర్వాత కరువు కాటకాలు, తర్వాత రోగాల తాండవం, తెగుళ్ళు, కరోనా లాంటిది. తెగుళ్ళు అంటే తెలియనాడు ఆవిడ ఉండడం ఇంకా మన లోకంలో. అవునా కదా? తెగుళ్ళు అంటే ఏంటి ఒకప్పుడు మనకు తెలియదు. 2020 చూసిన తర్వాత ఆ తెగులు అంటే ఏంటో తెలుసు. కరోనా పాండమిక్. ఓకే, దేవుని యందు ప్రియులారా, భూకంపాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, రోగాలు తెగుళ్ళు వస్తాయి, ఆస్ట్రోనామికల్ హ్యాపెనింగ్స్, ఆకాశములో విచిత్రమైనటువంటి మార్పులు మనం చూస్తాం. అప్పుడు లోకాంత్యము
ప్రభుని రాకడ జరుగుతుంది దేవుని యందు ప్రియులారా అని ప్రభు చెప్తున్నారు. మరి ఆ ప్రభుని రాకడ కొరకు యెరూషలేము దేవాలయం అంతమవుతున్నట్లుగా ఈ లోకము కూడా అంతమవుతుంది. ఈ లోకం అంతమవుతున్నట్లుగా నా జీవితం కూడా అంతమవుతుంది. మరి నేనేం చేయాలి? నేను చేయాల్సిన పని ఏమిటి? నా బాధ్యత ఏమిటి? ఒక చిన్న సంఘటన, నిజంగా జరిగిన సంఘటన అనుకుంటాను. డానిష్ ఫిలాసఫర్ సోరెన్ కీర్కెగార్డ్, ఎవరన్నా ఫిలాసఫీ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ఆయన పేరు తెలుస్తుంది. గొప్ప ఫిలాసఫర్, వేదాంత తత్వవేత్త, దేవుని యందు ప్రియులారా. ఈయన తరచుగా ఒక సంఘటన చెప్తూ ఉండేవాడంట. ఏంటంటే ఆ రోజుల్లో సినిమాలు, టీవీలు రాని రోజుల్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటో తెలుసా? నాటకాలు. ఓకే, నాటకాలు. ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్లో స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మనకి థియేటర్లో స్క్రీన్ ఉన్నట్లుగా వాళ్ళకి నాటకం స్టేజ్ ఉండేది. ఆ స్టేజ్ మీద రకరకాల లవ్ ప్లేలెట్స్, అనగా నాటకాలు, ప్రేమ గురించి, రొమాన్స్ గురించి, యుద్ధాల గురించి, వీరుల గురించి, కామిక్, నవ్వులు పండించే రకరకాల నాటకాలు వేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ నాటకాలు చూస్తూ, ఆనందిస్తూ, నవ్వుతూ, సంతోషంగా ఒక ఎంటర్టైన్మెంట్ గడుపుతూ ఉండేవారు. ఇలా ఒకానొక పట్టణంలో ఒక గొప్ప నాటకం జరుగుతుందట. ఆ నాటకానికి జనాలు వందల కొలది వచ్చారంట. ఆ నాటకం ఏంటంటే కామిక్ నాటకం. కామిక్ అంటే నవ్వులు పండించే నాటకం. ఈ నాటకంలో అందరూ కూడా నిమగ్నమైపోయారు. నవ్వులతో అందరూ కూడా పొట్టలు చెక్కలవుతున్నట్లుగా నవ్వుతూ కింద మేడ పడి నవ్వుతూ ఉన్నారు. ఇంతలో ఆ నాటకం మధ్యలో ఆ మేనేజర్ ఆఫ్ ద థియేటర్ వచ్చాడు. వచ్చి అందరికీ విజ్ఞప్తి, దయచేసి వినండి, మన థియేటర్కి అగ్ని ప్రమాదం అయ్యింది, అగ్ని ఎక్కడో అంటుకుంది, అందరూ థియేటర్ వదిలి వెళ్ళిపోండి అన్నారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్నారు కదా, వాళ్ళు అనుకున్నారు ఇది కూడా జోకే, ఏప్రిల్ ఫూల్ జోకులు ఉంటాయి చూడండి, మనందరినీ ఫూల్ చేయడానికి ఈ మేనేజరు కావాలని మళ్ళీ వస్తారని అందరూ వాడి యొక్క హెచ్చరికను జోకుగా స్వీకరిస్తూ నవ్వుతూ ఉన్నారు. ఎవడ నమ్మడం లేదు. మళ్ళీ కొంతసేపు ఆగాడు, మళ్ళీ అగ్గి వచ్చేస్తూ ఉంది వెనకాతల నుంచి. వీళ్ళందరూ లోపల ఉన్నారు. మరలా వెళ్ళి, అయ్యా వీరు చెప్తున్నాను ఆలకించండి, అగ్ని ప్రమాదం జరిగింది, అంతా తగలబడుతుంది, ఈ నాటకం ఆపండి, అందరూ త్వరగా బయటికి సురక్షితంగా వెళ్ళే మార్గాన్ని వెతుక్కోండి అన్నారు. మళ్ళీ పగలబడి నవ్వుతూ ఉన్నారు, మళ్ళీ కింద మీద పడి నవ్వుతూ ఉన్నారు. కానీ ఎవడో వినిపించుకోవట్లే. ఇలా 3, 4, 5 సార్లు చెప్పారు కానీ ద థియేటర్ ఈజ్ ఆన్ ఫైర్ అని చెప్తున్నాడు. ఎవరు వినిపించుకోవడం లేదు దేవుని యందు ప్రియులారా. ఇక త్వర అనుకున్నట్టుగానే ఆ యొక్క అగ్ని ప్రమాదం మొత్తం అంతా అంటుకుపోయి ఆ గుడారాల్లో ఉండేవారు. ఆ గుడారం అంతా కూలి అందరూ కూడా కాలి చనిపోయారట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఘోరమైన విపత్తు సంభవించింది. ఈ రోజున ఆ మేనేజర్ వలె యేసు ప్రభు కూడా, తల్లి అయిన శ్రీసభ కూడా, దేవుని వాక్కు కూడా, గురువులు కూడా మన మధ్యకు వస్తూ అంటున్నారు, మీ ఎంటర్టైన్మెంట్లు ఆపండి, మీ షికారులు సోకులు ఆపండి, ద వరల్డ్ ఈజ్ ఆన్ ఫైర్, ద లార్డ్ ఈజ్ అబౌట్ టు కమ్, ద ఎండ్ ఈజ్ నియర్, అంతము దగ్గరలోనే ఉంది, జీవితాంతము లోకాంత్యము ప్రభుని రాకడ దరిదాపుల్లోనే ఉంది. ఈ యొక్క షికారులు, ఈ నవ్వులు, ఈ సుఖాలు, లోక భోగాలు, ప్రాపంచిక చింతలలో మీరు కొట్టుకుపోవద్దు. జాగ్రత్తగా ఈ లోకాన్ని దాటగలిగే దారిని వెతుక్కోండి అని చెబుతుంటే అందరం ఏం చేస్తున్నాం? ఫాదర్ గారు భలే చెప్తున్నారే, అలాగే చెప్తారులే, నమ్మాల్సిన అవసరం లేదు అనుకుంటున్నామేమో దేవుని యందు ప్రియులారా. ఒకవేళ నువ్వు అలా కాకుండా, ఇదిగో ప్రభు నన్ను హెచ్చరిస్తున్నారు, ప్రభు నన్ను
మంచిగా ఉండమంటున్నారు. ప్రభువా, నీ రాక కొరకు, లోకాంత్యము కొరకు, నా జీవిత అంతము కొరకు, నా మరణము కొరకు నేనేం చేయాలి తండ్రి? నేను ఏం చేసి సిద్ధపడాలి? ఎలా నేను జీవించాలి? నాకు తెలియచేయండి అని అడిగినట్లయితే ఈనాటి 3 పట్టణాల ద్వారా మనం 3 విషయాలు నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, 3 పట్టణాల ద్వారా 3 విషయాలు నేర్చుకుందాం. యెరూషలేము అంతమవుతున్నట్లుగా లోకము అంతమవబోతుంది. లోకము అంతమవుతున్నట్లుగా నీవు, నీ జీవితము కూడా, దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ యువర్ లైఫ్. అవునా కదా? ఇక్కడ ఎవడైనా సరే ఎల్లకాలం జీవించిపోతాడు ఈ లోకంలోనే? ఉన్నాడు ఎవడైనా? ఓకే, ఈరోజు కొంచెం ముసలి వయసులో ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, వాళ్ళ వయసులో ఉన్న ఫోటో. నువ్వు అందం ఎందుకు పనికిరాదు, నువ్వెందుకు పనికిరావు, ఎంత అందంగా ఉన్నావా? ఎందుకంటే ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్న ప్రతి అవ్వ తాత మనకన్నా 100 రెట్లు అందంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ అందం క్షీణించిపోతుంది, రేపు నీ అందం క్షీణించిపోతుంది. ఈరోజు ఒకప్పుడు వాళ్ళు ఏం తిన్నారు? గెంజన్నం తిన్నారు. అవునా? అదేది వాళ్ళు అరిసెలా, రకరకాల మంచి మనమేంటి పెస్టిసైడ్స్ కొట్టేసిన, మందు కొట్టేసిన భోజనాలు తింటున్నాం. మనం తినేది 40% రైస్ అయితే 60% పురుగుల మందు. అందుకే కదా ఈ జబ్బులు, రోగాలు. ఆర్గానిక్ ఫుడ్లు మళ్ళీ వస్తున్నాయి. చాలా తెలివైన వాళ్ళు కదా. మనం చక్కగా మనం చక్కగా గెంజన్నం తినేవాళ్ళం. వీళ్ళు వచ్చారు, ఏంటి వ్యాపారం చేసుకునేవారు. గెంజన్నం ఎవరు తింటాడు? చిచ్చి చల్లదన్నం ఎవరు తింటారు? పెరుగన్నం ఎవరు తింటారు? ఇడ్లీ తినండి, దోశ తినండి, పూరి తినండి, వడ తినండి అన్నారు. అవునా? అలాగే అని చెప్పి ఎన్ని వదిలేసి ఇడ్లీ పూరి తింటే మళ్ళీ ఏమంటున్నారు? ఇడ్లీ తినడం వల్లనే క్యాన్సర్ వస్తుంది, లేదంటే పూరి తినడం వలన కొలెస్ట్రాల్ వస్తుంది, కనుక ఆర్గానిక్ ఫుడ్ మళ్ళీ చల్లదనం తినండి. చల్లదనం తినేవాళ్ళంగా హాయిగా, మాకు ఎన్ని అలవాటు చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నావు. అటువంటి భోజనాలు చేసిన వాళ్ళు మనకన్నా గొప్ప ఆరోగ్యంగా ఉండేవారు. ఈరోజు వాళ్ళ బలం, వాళ్ళ శక్తి క్షీణించిపోయింది కదా. రేపు ఉదయం నీ శక్తి కూడా క్షీణించిపోతుంది. ఇంకా నయం, వాళ్ళు 80 సంవత్సరాలు చూస్తున్నారు, మనం ఎన్ని సంవత్సరాలు చూస్తామో? 30 సంవత్సరాలకే నడలు లాగేస్తున్నాయి. అవునా కదా? దేవుని యందు ప్రియులారా, ఆలోచించండి. అందము తరిగిపోతుంది, శక్తి తరిగిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది, సమస్తము తరిగిపోతుంది. మనందరం ఒకరోజు ప్రభుని ముందు నిల్చోవాలి. ఆ నిల్చునే సమయంలో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చెయ్యాలి, నువ్వు అర్హత కలిగి ఉండాలంటే, ప్రభుని ముందు యోగ్యంగా నిల్చోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి అన్న విషయాన్ని ఈరోజు ఈ 33వ సామాన్య ఆదివార పట్టణాల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, వింటారా? మరి హలో, వింటారా? చెప్పండి, వింటారా? రైట్. యేషువా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 విషయాలు మనం ధ్యానించుకుందాం దేవుని యందు ప్రియులారా. మొదటి పట్టణం నుంచి ఒక్క మాట ప్రభు మనకేం చెప్తున్నారు. మలాకి గ్రంథము నిజానికి 3వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు, కానీ 3వ అధ్యాయంలో కొత్త బైబిల్లో 19, 20 వచనాలు లేవు. అంటే 4వ అధ్యాయము 1, 2 వచనాలు. ఓకే, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1, 2 వచనాల్లో 2వ వచనం చదవండి ఎవరైనా. కానీ 1, 2 వచనాలు కూడా చదవండి. 1, 2 వచనాలు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు. గడ్డి వలె కాలిపోతారు. దేవుని యందు ప్రియులారా, గడ్డికి నిప్పంటించండి, గడ్డికి పేపర్కి నిప్పంటిస్తే బగ్గుమని కాలిపోయి క్షణంలో బూడిదైపోద్ది. అవునా కదా? దుర్మార్గులు, దుష్టులు, గర్విష్ఠులు ఈ విధంగా గడ్డి వలె నాశనం అయిపోతారు. దేవుని యందు ప్రియులారా. తర్వాత 2వ వచనం, కానీ నా ఎడల భయభక్తులు చూపు వారు నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భానుకిరణము వలె నీకు ఆరోగ్యము కొనవచ్చును. భానుకిరణం ఏం చేస్తుంది? డి విటమిన్ తెస్తుందిగా. కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు? అందరూ వెళ్ళి ఎండలో కూర్చోండి, అందరూ వెళ్ళి
ఎండలో కూర్చోండి. ఎండలో కూర్చుంటే ఏమవుతుందంట? డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వస్తే ఏమవుతుందంట? ఆరోగ్యం వస్తుంది. అందరూ ఆ రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. కుక్కలు చూడండి, ఏంటంటే కుక్కలు ఎప్పుడు ఎండలో ఉంటాయి కనుక దానికి ఫుల్ డి విటమిన్, కనుక దానికి కరోనా రాలే. కుక్కలకు కరోనా రాలేదు, ఎందుకని? డి విటమిన్ ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో మందులు కూడా డి విటమిన్ ట్యాబ్లెట్లే ఇచ్చేవారు. ఓకే, ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ ఈజ్ ఏ ఆఫ్ డాక్టర్. ఫాదర్ గారు ఏంటి అన్నీ చెప్పేస్తున్నారు. డాక్టర్ అంటే మన డాక్టర్లు అవ్వాల్సిన అవసరం పడ్డాం కదా అందరం కలిసి. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ భానుకిరణము వలె భానుకి నేను మీపై ప్రకాశిస్తానప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది. అనగా దేవుడు సూర్యుని వలె ప్రకాశించాలి. భానుకిరణం వలె మనపై ప్రకాశించాలంటే మనం ఏమై ఉండాలి? మనం ఏం చేస్తూ ఉండాలి? అక్కడ ఒక వాక్యం ఉంది, భయభక్తులు కలిగి జీవించాలి. మీరు నా ఎడల భయభక్తులు చూపునట్లయితే నా రక్షణము నీపై ప్రకాశిస్తుంది, భానుకిరణం వలె ప్రకాశిస్తుంది, నువ్వు ఆరోగ్యాన్ని పొందుతావు. దేవుని యందు ప్రియులారా, భయభక్తులు చూపుట మొట్టమొదటి అంశం ఏమిటి? ఆ దేవుని రాజ్యము వచ్చినప్పుడు, లోకాంత్యము వచ్చినప్పుడు, ప్రభుని యొక్క సమయం వచ్చినప్పుడు, నీ మరణము దాపురించినప్పుడు, రెండవ రాకడ వచ్చినప్పుడు, కడరా తీర్పు వచ్చినప్పుడు, ఆ ప్రభుని ముందు నువ్వు నిల్చోవాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని ఎడల భయభక్తులు కలిగి నిన్నటి రోజున పిల్లలందరికీ కూడా అదే చెప్తా ఉన్నాను కేటగిజం క్లాసులో. భయభక్తులు కలిగి జీవించండి పిల్లలారా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భయభక్తులు కలిగితే ఏంటి లాభం? చాలా ఉన్నాయి. భయభక్తులు కలిగి జీవించడం వల్ల కలిగే లాభాలు అందులో కొన్ని మచ్చుకు చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానమునకు మొదటి పెట్టు. దేవుని యందు ప్రియులారా, విజ్ఞానము అలవడాలి అంటే దేవుని యందు భయభక్తులు చూపించాలి. ఓకే, విజ్ఞానము కలగాలి అంటే దేవుని యందు భయభక్తులు చూపించాలి. రెండవది సామెతల కీర్తనల గ్రంథము 1:1 10వ వచనం. భయభక్తులు కలిగి ఉండుట విజ్ఞానమునకు మొదటి. వివేకము విజ్ఞానము. ఇంకొక మంచి మాట ఉంటుంది దేవుని యందు ప్రియులారా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రభువును విజ్ఞానముకు మొదటి పెట్టి తర్వాత వాక్యం దుష్కార్యములను విడనాడుటయే వివేకము. దేవుని యందు ప్రియులారా, ఒకటి దేవునికి భయపడడం విజ్ఞానం, 2 పాపాన్ని విడిచిపెట్టడం వివేకం. గుర్తుంచుకోండి దేవుని యందు ప్రియులారా. చాలామంది దేవాలయానికి వచ్చి హాయిగా నిద్రపోతుంటారు. అంటే అర్థం ఏంటి? ఆడు అలసిపోయి నిద్రపోతే ఓకే, నేను టిక్కి పెడేస్తున్నాను, రైట్. అలసిపోయావా, నువ్వు నిద్రపోయావా, అయ్యో పాపం, పడుకో, పర్లేదు, తల్లి ఒడిలో బిడ్డ పడుకున్నట్టుగా పడుకో, నో ప్రాబ్లం. కానీ రాత్రంతా గుర్రక పెట్టేసి చక్కగా రెడీ అయిపోయి నేను ప్రార్థన చెయ్యకూడదు, నేను ప్రార్థనలో పాలు పంచుకోకూడదు, నేను వాక్యాన్ని వినకూడదు, ఏదో మా ఆవిడ తీసుకొచ్చింది, లేదా మా ఆయన తీసుకొచ్చాడు, లేదా మా అమ్మ నాన్న బలవంతంగా తీసుకొచ్చారు, సరే 1 గంట 2 గంటలు సైలెంట్గా గడిపేద్దాం అని వచ్చి కావాలని నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకొని ఉంటారు చూడు. సెల్ ఫోన్లో ఫోన్ రాకపోయినా ఫోన్ తిప్పుతూ ఉంటారు చూడు. అదవుతుందా? లేదంటే పూజ జరుగుతుంటే యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు చూడు కొంతమంది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? దేవుని ఎడల భయం లేని వాళ్ళు, దేవుని ఎడల ఏమాత్రం భక్తి లేని వాళ్ళు. దేవుడు చూస్తున్నాడు అన్న భయం లేదు, ఇది తప్పు అని చేస్తున్నానన్న భయం లేదు, ఇది పాపం చేస్తున్నానన్న భయం లేదు, విజ్ఞానం లేదు. కనుక వాళ్ళు ఏమంటారు? మూర్ఖులు అవుతారు. దేవుని యందు ప్రియులారా, మూర్ఖులు అవుతారు. అదవుతుందా? రెండోది వివేకం అంటే ఏంటి? వివేకం అంటే పక్కోడు రే ఇది చూడరా అంటే
పాపం వద్దు. పాపాన్ని తప్పించుకునేవాడు వివేకి, పాపములో పడిపోయేవాడు మూర్ఖుడు. వివేకవంతుడు, అవివేకవంతుడు, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు. బుద్ధిమంతుడు రాతి మీద ఇల్లు కట్టుకుంటాడు, క్రీస్తు మీద, దేవుని ఆజ్ఞల మీద. బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు, ఎవడు పిలిస్తే వాడి వైపు తింగు చూస్తాడు. అన్నా కదా? దేవుని యందు ప్రియులారా, విజ్ఞానము వివేకము కలుగుతుంది దేవుని మీద భయభక్తులు కలిగినప్పుడు. విజ్ఞానము వివేకము. విజ్ఞానము అంటే దేవునికి భయపడడం. దేవాలయంలో అడుగు పెడుతుండగా అక్కడ మోకాళ్ళు వేసి లెగిస్తావే, విజ్ఞానము కలిగిన వాడవు. ఇది ఇందులో ప్రభు ఉన్నాడని గుర్తిస్తే నువ్వు జ్ఞానివి. నేను దేవాలయంలో ఉన్నాను అని గుర్తిస్తే నువ్వు జ్ఞానివి. ఎక్కడ కూడా పిచ్చి పనులు చేస్తే, పిచ్చి ఆలోచనలు చేస్తే నువ్వు అజ్ఞానివి, అవివేకివి, మూర్ఖుడివి. ప్రియమైన సహోదరుడా, అంత్య దినమున, తీర్పు దినమున, లోకాంత్యమున, నీ మరణ సమయమున నీకు చాలా భయంకరమైన స్థితి ఏర్పడుతుంది. అక్కడ నువ్వు యోగ్యంగా నిల్చోవాలంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు భయభక్తులతో, వివేకముతో, విజ్ఞానముతో జీవించాలి దేవుని యందు ప్రియులారా. ఇట్స్ ఏ వెపన్ అగెయిన్స్ట్ సిన్. భయము ఈజ్ వెరీ గుడ్ దేవుని యందు ప్రియులారా. ఒకప్పుడు ఎప్పుడో కానీ నేను 2007లో ఒక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాను కౌన్సిలింగ్కి. అందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. ఫాదర్ జేమ్స్ అని చెప్పాను, ఈ ఎగ్జామ్స్ అంటే నాకు కొంచెం భయంగా ఉన్నదండి అంటే ఆయన కంగ్రాచులేషన్స్ అన్నాడు. అరే, భయం వేస్తుంది అంటే కంగ్రాచులేషన్స్ అంటావేంటి అన్నాను. యా, కంగ్రాచులేషన్స్. నీకు భయం వేస్తుంది కనుక నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతావు. నీకు భయం వేస్తుంది, ఫెయిల్ అవుతావేమో భయం ఉన్నది కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతావు. బాగా చదవడం వల్ల ఫస్ట్ క్లాసులో పాస్ అవుతావు, తలెత్తుకొని బ్రతకగలుగుతావు. కొంతమందికి డ్రైవింగ్లో భయం వేయదు, భయం లేకుండా ఇష్టాసారం తిరుగుతారు, కాలో చేయి ఇరిసేసుకుంటారు, ప్రాణమై తెచ్చుకుంటారు. భయముతో డ్రైవింగ్ చేసేవాడు క్షేమంగా ఇంటికి వెళ్తాడు. అవునా? భయం లేనివాడు ఏమవుతాడు? కాలో చేయి ఇరిగిపోద్ది, ప్రాణమైపోతుంది. భయము ఈజ్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్. హోలీ ఫియర్ ఆఫ్ ద లార్డ్. పాపము చేస్తానేమో భయం ఉండాలి దేవుని యందు ప్రియులారా. దేవునికి దూరం అయిపోతానేమో భయం ఉండాలి. దేవునికి ద్రోహం చేస్తానేమో అన్న భయం ఉండాలి. భయము ఈజ్ గుడ్. భయం ఈజ్ వెరీ వెరీ గుడ్. దేవుడు నన్ను దీవించడేమో అన్న భయం ఉంటే ఉదయకాల ప్రార్థన చెబుతా, దేవుడు ఏం దీవిస్తాడులే అనుకుంటే, నీకు భయం లేకపోతే నువ్వు ప్రార్థన చెయ్యవు. నీకు భయం లేకపోతే నువ్వు జపమాల చెప్పవు. నీకు భయం లేకపోతే నువ్వు దైవారాధనలో పాలు పంచుకో. భయము ఈజ్ గుడ్. భయము ఈజ్ ఇంపార్టెంట్. హోలీ ఫియర్ టు సమ్ ఎక్స్టెంట్. మంచి భయం, పవిత్రమైన భయం మనం కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి జీవించండి, పాపాన్ని జయిస్తాం. వివేకం కలిగి ఉంటాం, విజ్ఞానము కలిగి ఉంటాం. వివేకము, విజ్ఞానము, పాపమును జయించుట. ఇక మరియ తల్లి భయభక్తుల గురించి ఒక చక్కని మాట చెప్తున్నారు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 50వ వచనంలో దయచేసి చదవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 50వ వచనంలో, ఆ ప్రభువు పట్ల భయభక్తులు గలవానికి ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. దేవుని యందు ప్రియులారా, దేవుని కనికరము ఎవరిపై ఉంటుందండి? హలో, గట్టి చెప్పండి, ఎవరిపై ఉంటుంది? గట్టిగా, ప్రభుని మీద భయభక్తులు కలిగిన వానికి. నా భర్త అంటే నాకు భయం అండి, దేవుడు అంటే లెక్కలేదండి. దేవుని యందు ప్రియులారా, నీ భర్త కన్నా, నీ భార్య కన్నా నీ దేవుడు ముఖ్యం కావాలి. మరి ఇతడు చెప్తున్నారు, ఆయన పట్ల భయభక్తులు గల నరునికి పై ఆయన కనికరము కలకాలము. కలకాలం అంటే నీ పైన, నీ బిడ్డలపైన, వారి బిడ్డలపైన, వారి బిడ్డలపైన. కనుక భయభక్తులు కలిగి జీవించండి. విజ్ఞానము, వివేకము, పాపమును జయించే శక్తి,
దేవుని దయ, దేవుని కనికరము నీపై, నీ కుటుంబంపై ఉంటుంది దేవుని యందు. ఇంకా చాలా ఉన్నాయి. రక్షణ, దేవుని రక్షణ మనం పొందుకుంటాం, దేవుని కాపుదల మనం పొందుకుంటాం, దేవునితో స్నేహం మనం చేయగలుగుతాం. భయం లేదనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక లవర్ ఉన్నాడు, ఓకే, ప్రియుడు ప్రేయసి, వాడితో స్నేహం చెడిపోతుందేమో అన్న భయం ఉంటే అతన్ని బాధ పెట్టడానికి, అతనికి ఇష్టం లేని పని చేయడానికి ఇష్టపడం. ఓకే, వాడి స్నేహం ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నావు అనుకో, వాడికి ఇష్టం లేని పనులే చేస్తావు. బికాజ్ యూ డోంట్ వాల్యూ హిస్ రిలేషన్షిప్, యూ డోంట్ వాల్యూ హిస్ రిలేషన్షిప్, దేర్ ఫోర్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ యూ డిస్ట్రాయ్ దట్ రిలేషన్షిప్. స్నేహం, దేవునితో స్నేహం చేయాలంటే భయం ఉండాలి. నేను ఈ పని చేస్తే నా దేవునితో స్నేహం చెడిపోతుందేమో, నేను ఈ పాపం చేస్తే నా దేవునికి దూరం అయిపోతానేమో. దేవుని యందు ప్రియులారా, దైవ భయము తెచ్చే అనుగ్రహాలు, వివేకము, విజ్ఞానము, పాపమునకు జయించే శక్తి, దేవుని కృప, కాపుదల, దేవుని స్నేహము మున్నగినవి దేవుని యందు ప్రియులారా. ఆ విధంగా ఇది మొదటి పట్టణం మనకు నేర్పిస్తున్నది. ఈ విధంగా చేస్తే లోకాంత్యమున ఆయన ముందు మనము ధైర్యముగా, యోగ్యముగా నిలువగలము దేవుని యందు ప్రియులారా. అర్థమైందా? హలో, ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో పట్టణం చూద్దాం. రెండో పట్టణం పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలి. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్? ఈ తెస్సలోనిక ప్రజలు ఈ యొక్క వాక్యం విన్నారు, సువార్త విన్నారు. ఏంటంట? లోకాంత్యం రాబోతున్నది. ఓకే, ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు, ప్రభుని రాకడ దగ్గరలో ఉంది. కనుక ఏం చేస్తున్నారంట వాళ్ళు తెలుసా? ఎలాగా లోకాంత్యం వచ్చేస్తుంది కదా, ఈ మాత్రం దానికి కష్టపడడం ఎందుకు? చూడండి, ఈ మాత్రం దానికి పని చేయడం ఎందుకు? ఈ మాత్రం చదవడం ఎందుకు? ఈ మాత్రం భూమిని దున్నడం ఎందుకు? ఈ మాత్రం దానికి ఉద్యోగానికి వెళ్ళడం ఎందుకు? కనుక ఏం చేద్దాం, మన ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేసుకుందాం, తర్వాత కూర్చొని తింటా ఉందాం, తింటా త్రాగుతా నిద్రపోతా ఉందాం. ఎలాగా ప్రభు వస్తాడు, ఆయనతో వెళ్ళిపోదాం. మనం ఎలాగా క్రైస్తవులమే కదా, మనల్ని ఎలాగా ప్రభు తీసుకుపోతారు కదా. సో వాళ్ళు వారి పనులను పక్కన పెట్టి ప్రభు రాకడ కొరకు ఖాళీగా ఎదురు చూస్తున్న సమయంలో పౌలు గారు వాళ్ళకి ఉత్తరం రాస్తున్నారు, స్ట్రిక్ట్ లెటర్, వార్నింగ్ ఇస్తున్నారు. చదవండి 7వ వచనం నుంచి. దేవుని యందు ప్రియులారా, కనుక సోదరులారా, కనుక సహోదరి సహోదరులారా, మేము పడుచున్న ఇన్ని కష్టములలో, ఓకే, బాధల్లో కూడా మాకు మీ విశ్వాసమును గూర్చి ఓకే ఎంతయో ఓదార్పు కలుగుచున్నది. మొట్టమొదటి కొంచెం పొగుడుతున్నాడు, తర్వాత ఏలయనా ప్రభువునందలి మీ జీవితమున మీరు దృఢముగా నిలిచినచో మేము యథార్థముగా బ్రతికినట్లే. తర్వాత ఏలనా మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు మీ కొరకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము. మేము స్వయముగా చూచి మీ విశ్వాసమునకు అవసరమైన వానిని అందించే అవకాశము కల్పింపుమని రేయింబవళ్ళు హృదయపూర్వకముగా ఆయనను అర్థించుచున్నాము. ఇక్కడ 9వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలకించండి. మేము ఇట్లా చేసినది, చదవండి, మీ వలన మన దేవుని ఎదుట మేము పొందు ఆనందమునకు మీ కొరకై ఆయనకెట్లు కృతజ్ఞతలు అర్పింపగలము. 9వ వచనం, మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శముగా ఉండుటకే. 10వ వచనం, పని చేయని వాడు భోజనమునకు అనర్హుడని మీతో వచ్చి ఉన్నప్పుడు మీకు ఆదేశించదేమో కదా, మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని. చూసారా, మీలో కొందరు ఎలాగున్నారట? సోమరిపోతులుగా ఉన్నారట. పోతులే, సోమరిపోతులే. వారికి ఇతరుల వ్యవహారములలో తలదూచుడు తప్ప వేరే పని లేదని మేము విని ఉండుటచే ఇట్లు చెప్పుచున్నాము, లేదా ఉత్తరం రాయుచున్నాము. క్రమబద్ధమైన జీవితం గడపవలనని, జీవనోపాధికే కష్టపడి పని చేయవలని యేసుక్రీస్తు నామమున అట్టి వారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. దేవుని యందు ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువు రాకడ వస్తుంది, ఖాళీగా ఉందాం, తింటూ కూర్చుందాం, త్రాగుతూ కూర్చుందాం అనుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా,
ప్రభు వారిని హెచ్చరిస్తున్నారు, పౌలు వారిని హెచ్చరిస్తున్నారు. అలా చేయడానికి వీల్లేదు. మీరు సోమరులుగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? ప్రభు రాకడ కొరకు మీరు మీ కర్తవ్యములను నిర్వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే, మీ కర్తవ్యాలు నిర్వహిస్తూ ముందుకు, అంటే రెండవ సలహా ఈనాడు ప్రభు మనకిస్తున్నాడు. సోమరులు కాక కర్తవ్య నిర్వహణలో ఉండాలి. మొట్టమొదటిది నా ఎడల భయభక్తులు కలిగి జీవించండి. రెండవది సోమరులు కాక కర్తవ్య నిర్వహణలో ఉండండి. సోమరిపోతులుగా మనం ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, పని చెయ్యని వాడు తిండికి అనర్హుడు. ఐ రిపీట్, పని చెయ్యని వాడు తిండికి అనర్హుడు. ఉద్యోగం లేకుండా, కష్టపడకుండా, పని చెయ్యకుండా మనం ఉండడానికి వీల్లేదంట. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కడు తాముకు ఇవ్వబడిన కర్తవ్యము, అది చదువు అయితే చదువు, పిల్లలు ఉద్యోగం అయితే ఉద్యోగం, గృహస్థులు, ఒక తల్లిగా నీ బాధ్యత, ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక టీచర్గా నీ బాధ్యత చేసి తీరాలి. ఎటువంటి ఉద్యోగం లేకుండా మనం ఉండడానికి వీల్లేదు. నీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడంలో అక్కడ దేవుడు ఉంటాడు. నీ పని నువ్వు చక్కగా చేస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు హర్షిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పునీతుడు ఒక రోజున ఈ బాలయేసు దర్శన భాగ్యం పొందాడంట. తన యొక్క ప్రార్థన చేస్తుండగా బాలయేసు వచ్చి కూర్చున్నాడు. బాలయేసుతో, చిన్నారి బాలయేసుతో ప్రార్థనలో ఉన్నాడు. ముసిముసి నవ్వులతో ఆనందపడుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో బెల్ల కొట్టారంట ఆ యొక్క మఠములో, కాన్వెంట్లో, మానస్ట్రీలో. దేనికి బెల్ అంటే వెళ్ళి అక్కడ ఒక పని చేసి పెట్టాలి, మొక్కలకు నీళ్ళేయడం ఏదో ఉంది. ఇది తెలుసా, ఏ పునీతుడు బాలయేసుని అక్కడే పెట్టి వస్తాను ఆగండి అని చెప్పి వెళ్ళి తన పనిని తాను చేసి తన కర్తవ్యాన్ని నిర్వహించి మళ్ళీ వచ్చాడంట. వస్తే బాలయేసు ఆనందపడుతున్నాడు. ఇదిగో, కొంతమంది అంటారు ఇట్ ఈస్ సెయింట్ యాంటనీ ఆఫ్ పాదువా, నీవు నీ కర్తవ్యం నిర్వహించావు కనుక నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అదే నా కోసం ఆ పనిని నువ్వు వదిలేస్తే నేను మాయమైపోయేవాడినేమో, నేను వెళ్ళిపోయేవాడినేమో. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నీ పనిని నువ్వు ప్రేమించావు అంటే నన్ను ప్రేమిస్తున్నట్లే. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా దేవుడు నీకు ఇచ్చిన కర్తవ్యమును చక్కగా నిర్వహించు, నెరవేర్చు. దేవుని యందు ప్రియులారా, ఒక పిల్లల కోసం ఒక చిన్న కథ చెప్తాను. ఒకనొక ఊరిలో ఒక సోమరిపోతున్నాడంట. అదేంటి సోమరులని పోతు అంటారు? పోతు అంటే పని చేయదు అది ఏమో. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఒక సోమరిపోతున్నాడు. వీడికి కష్టపడి పని చేయడం అంటే కష్టం, చాలా కష్టం. పక్కనే ఒక మామిడి తోట చూశాడు. వెళ్ళి మామిడికాయలు కోసుకుందాం అని చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు ఎక్కడం చాలా గ్రేటే. దురదృష్టం ఏంటంటే అక్కడ ఆ యొక్క యజమాని చూచి కర్ర పట్టుకుని కాళ్ళు ఎరగొట్టడానికి పరిగెత్తుకుని వస్తున్నాడు. అరే దొరికిపోయాను, నా కాళ్ళు ఎరగొడితే నన్ను కట్టేస్తారు అని చెప్పి గబగబా దిగి అక్కడి నుంచి పారిపోతూ ఒక అడవిలోకి వెళ్ళిపోయాడంట. ఒక అడవిలోకి వెళ్ళిపోతే ఆ అడవిలో ఆయన ఒక దృశ్యం చూశాడు. ఒక నక్క, 4 కాళ్ళు ఉంటాయి కదా, దానికి 2 కాళ్ళే ఉన్న, 2 కాళ్ళు ఇరిగిపోయాయి. ఈ 2 కాళ్ళతోనే ప్రాక్కుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక సింహం ఎదురుపడిందంట. సింహం ఎదురుగా వస్తే అన్ని జంతువులన్నీ పారిపోయి వీడు కూడా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ సింహము తన నోటిలో మాంసాన్ని పట్టుకొని వస్తూ ఈ యొక్క నక్క కోసం కొంచెం ఒక ముక్క వదిలేసి మిగిలిన మాంసాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. వీడు చూసావా దేవుడు ఎంత గొప్పవాడో. ఆ యొక్క నక్కకి 4 కాళ్ళు లేవు, 2 కాళ్ళే ఉన్నాయి. దాని కష్టాన్ని చూసి దేవుడే భోజనం పెట్టాడు కనుక నేను కూడా ఆ నక్కలాగే కూర్చొని తపస్సు చేస్తాను, దేవుడే నాకు భోజనం పంపిస్తాడు ఏదో ఒక విధంగా అనుకొని ఒక పక్కకి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు అయింది, ఎవడో భోజనం పెట్టలే. 2వ రోజు అయింది, ఎవడో భోజనం పెట్టలే. ఇలా 2-3 రోజులు అయింది, ఇంకా ఆకలి తట్టుకోలేకపోతున్నాడు. పక్కగా ఒక మునీశ్వరుడు వెళ్ళిపోతుంటే, అయ్యా నాకు ఆకలి ఇస్తుంది అంటే ఆ యొక్క మునీశ్వరుడు ఏదో ఒక ఫ్రూట్స్ ఏవి ఇచ్చాడంట.
తింటూ తింటూ నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, నువ్వు దేవునితో ఉంటావు కదా, నాకు డౌటు ఏంటి, నేను ఇలా ఒక నక్కను చూచా, నక్కకి సింహం వచ్చి పెట్టింది, మరి నాకెందుకు దేవుడు భోజనం పెట్టలేదు, ఇది నాకు డౌటు అన్నాడట. అయితే ఆ యొక్క మునీశ్వరుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చూసిందంతా కరెక్టే, కాకపోతే నువ్వు దేవుని యొక్క ప్రణాళికను తప్పుగా ఆలోచించావు. నిన్ను నక్కలాగా ఉండావనుకున్నావు, కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా, నువ్వు సింహంలాగా ఉండాలని కోరుకున్నాడు. దేవుడు నిన్ను సింహంలాగా ఉండి కష్టపడి పనిచేసి బలహీనులకు భోజనం పెడతావు అనుకున్నాడు. నువ్వేంటి చేతులు కాళ్ళు ఉండి మూలకు నక్కలాగా ఎవడైనా ఇస్తే తిందామా అని చూస్తున్నావు. అది కాదు దేవుడు నీ కోసం ఏర్పరిచినది. దేవుడు నిన్ను సింహంలాగా ఉండమంటున్నాడు, నక్కలాగా కాదయ్యా అని చెప్పాడంట. అప్పుడు తప్పు తెలుసుకొని తన పని తాను చేయడం మొదలుపెట్టాడు. దేవుని యందు ప్రియులారా, ప్రభువు రాక కొరకు సిద్ధపడుతుండగా సోమరపోతులం కాకుండా కష్టపడి పనిచేసే వ్యక్తులు మనం కావాలి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమలను చూడుము, వాని జీవితమును చూచి బుద్ధి తెచ్చుకొనుము. చీమలు చూడండి, ఒక్క నిమిషం రెస్ట్ తీసుకో కదా, ఒక్క నిమిషం రెస్ట్ తీసుకో, పని చేస్తానే ఉంటాయి. 9వ వచనం చదవమ్మా. సోమరి నీవెంత కాలము పండుకొందువు, ఎప్పుడు నిద్ర మేల్కొందువు, ఇంకను కొంచెము సేపు కన్ను మూసి నిద్రించి కొంచెము చేతులు ముడిచి విశ్రాంతి తీరు కావచ్చు. సోమరులు ఏం చేస్తారు, ఈ మధ్యన ఎవరో చెప్తుంటే విన్నాను, ఒక ఫాదర్ గారా అమ్మగారో కానీ, ఏంటో తెలుసా, ఒక అమ్మాయి పెళ్ళయింది, 24 సంవత్సరాలు. పెళ్ళయిన తర్వాత వంటగదిలోకి వెళ్తుంది. ఫస్ట్ టైం ఇన్ లైఫ్, తన జీవితంలో మొట్టమొదటిసారి వంటగదిలోకి వెళ్తుందంట. ఇంకా చూసుకోవాలి ఆయన సంగతి అయిపోయాడే. వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, నా కూతురు ఎప్పుడు వంటగదిలో పంపించలేదు అంటది. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మను కొట్టాలి ముందు. అది గొప్ప కాదు, అది గొప్ప. సోమరిపోతులా చేసావు నీ కూతురిని, అక్కడ బాగా చావు దెబ్బలు తింటుంది గ్యారంటీగా. అది గొప్ప కాదు, సోమరిపోతులుగా ఉండడం గొప్ప కాదు. ఆ పాత రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు ఉండేవారు కదా, ఆడపిల్లలు 6 తర్వాత పడుకుంటే ఎన్ని తిట్లు తిట్టేవారు. దరిద్రము, దరిద్రగుడి దానా, ముదనష్టపు దానా, ఏడి దరిద్రం వచ్చేస్తుంది, శనీశ్వరుడు వచ్చేస్తున్నాడు. ఆడ వస్తున్నాడు లేదు తెలియదు కానీ, అంటే 6 తర్వాత ఆడపిల్ల పడుకుంటే, ఆడపిల్ల కదా మగోడని ఎవడు పడుకున్నా దరిద్రం అంట, దరిద్రం వచ్చి పడుతుందంట. దేవుని యందు ప్రియమైన అంటే సోమరితనం వదలండి అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక దారులు. దేవుని యందు ప్రియులారా, ప్రభు 2వ రాకడకు మనం చేసే 2వ కర్తవ్యం, మొట్టమొదటి భయభక్తులతో జీవిద్దాం. 2వది, ఆడపిల్లలు మొట్టమొదటిసారి వెళ్తున్నారా, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, నేను కాదు మీ ఆయన, ఓకే. తర్వాత మీ అమ్మ నువ్వే తిట్టుకుంటావు, మా అమ్మ నన్ను ఇలా చేసింది, మా అమ్మ చిన్నప్పుడు నేర్పిస్తే బాగుండు కదా అని చెప్పి. కనుక సోమరిపోతుల్లా కాకుండా కర్తవ్య నిర్వహణలో నిమగ్నమై ఉందాం. నీ బాధ్యత, భవిష్యత్తు బాధ్యతలను బట్టి నువ్వు చేయాల్సిన పనులు, నేర్చుకోవలసిన వంటల విషయాలు, ప్రార్థన, ఇవన్నీ కూడా నేర్చుకుని ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక ఆఖరిది ఒకే ఒక్క సూచన సువార్త పట్టణం నుంచి ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 21వ అధ్యాయం 19వ వచనం, ఆఖరి వచనం. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. అందరూ చెప్పండి, మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. దానికి ముందు వచనం, పై వచనం అంటే 5 నుంచి 6, 8వ వచనం అనుకుంటాను. దేవుని యందు ప్రియులారా, చూసినట్లయితే 7వ వచనం, వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు సంభవించును? ఏంటి, భూకంపాలు ఎప్పుడు వస్తాయి, యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, తెగుళ్ళు ఎప్పుడు వస్తాయి, కరువు కాటకాలు ఎప్పుడు వస్తాయి, ఆకాశంలో మార్పులు ఎప్పుడు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఏం చెయ్యాలి? చిట్ట
చివరి వరకు సహనము కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, సహనము కలిగి ఉండాలి. సహనము కలిగిన వాడే విజేతుడవుతాడు. దేవుని యందు ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక 2-3 సామెతలు ఈ విధంగా ఉన్నాయి. పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ఎవ్రీ ట్రబుల్. ఓకే, పేషెన్స్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ ఎవ్రీ ట్రబుల్. ఈ లోకంలో వచ్చిన ప్రతి సమస్యకు ఒకే ఒక మందు ఏంటట? సహనము. పెళ్ళైన కొత్తలో అత్తగారు తిట్టారు, అమ్మగారికి సహనం లేదు. నన్నే తిడతావా, మా అమ్మ కూడా నన్ను తిట్టలేదు, మా ఇంటికి పోతా. పో, ఏమవుతుంది? ఏమవుతావు? సెకండ్ హ్యాండ్ పిల్ల అయిపోతావు. అంతే కదా? ఆల్రెడీ పెళ్ళి అయింది, ఇప్పుడు నేనేమంటారు? తర్వాత భర్త తెగదిమ్ములు తెచ్చుకుంటావు. తర్వాత ఏమవుతారు? నీకు ఎవరన్నా పెళ్ళికి వస్తారా? మళ్ళా నిన్ను ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఏమంటారు? ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి అంటారా? ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? సహనము లేకపోవడం వలన. చిన్న సహనం. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్, పేషెన్స్. సహనము. దేవుని యందు ప్రియులారా, రెండవ సామెత ఏంటంటే చైనీస్ ప్రోవర్బ్, 1 moment of patience may ward off a great disaster and 1 moment of impatience may ruin a whole life. ఒక్క క్షణం సమాధానము లేదా సహనము లేకపోవడం వలన, ఒక్క క్షణం సహనము లేకపోవడం వలన, సహనం కలిగి ఉంటే గొప్ప సమస్యలు కూడా నువ్వు దాటగలుగుతావు. ఆ ఒక్క క్షణం నువ్వు సహనం వహించకపోవడం వలన నీ జీవితమే అగమ్య గోచరం, అంధకార బంగురం అయిపోతుంది. సహనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, జీవితాలను నాశనం చేసుకునేది సహనం లేకపోవడం వల్లే. చాలామంది ఇంజనీరింగ్లో చదువుతారు, ఆడ కష్టమని మధ్యలో ఆపేస్తాడు. మధ్యలో ఆపేసి మళ్ళీ ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్తాడు. ఎటో వెళ్ళాల్సిన బ్రతుకు సహనం లేకపోవడం వల్ల ఎటో మళ్ళీపోయింది. అమెరికా వెళ్ళాల్సిన అమలాపురం వెళ్ళిపోతున్నాడు, సహనం లేకపోవడం వల్ల. భర్తతో, బిడ్డలతో, కుటుంబంతో సంతోషంగా జీవించాల్సిన వ్యక్తి ఒంటరిదైపోతున్నారు. ఎందుకని? సహనం లేకపోవడం వలన. ఉద్యోగంలో కష్టాలు వస్తాయి, ఓకే. ఈగో యజమాని మీద, నన్ను అంత మాట అంటావు, నీ ఉద్యోగం చేయను పో. ఎవడు నష్టపోతాడు? తిండికి లేక బికారైపోతున్నావుగే, సహనం లేకపోవడం వలన. ఒక మంచి సామెత, హీ హూ కెన్ హ్యావ్ పేషెన్స్ కెన్ హ్యావ్ వాట్ ఎవర్ హీ విల్స్. ఎవరికైతే సహనం ఉంటుందో వాడు ఏం కావాలనుకుంటాడో అది తెచ్చుకోగలుగుతాడు, సంపాదించుకోగలుగుతాడు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు నిమిత్తం మనల్ని అందరూ ద్వేషిస్తారు, మనం సహనం కలిగి ఉండాలి. ప్రభు యేసు నిమిత్తం అవమానింపబడతావు, సహనం కలిగి ఉండాలి. హింసిస్తారు, సహనం కలిగి ఉండాలి. నష్టపోతావు, సహనం కలిగి ఉండాలి. గుడికొస్తే చెప్పులు పోతాయి, సహనం కలిగి ఉండాలి. పరసపోతుంది, సహనం కలిగి ఉండాలి. ప్రార్థించిన కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. మొన్న ఎవడో వచ్చాడు, ఒక అతను జపమాలు ఇవ్వండి అన్నాడు, జపమాలు ఇచ్చా. ఇందులో సిలువ ఉన్నది. ఉంటే ఏంటట? సిలువ ఉండకూడదంట కదండి. ఏమవుతుందట? సిలువ ఉంటే యేసు ప్రభు ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని కష్టాలు నాకు వచ్చేస్తాయంట. ఎవరు చెప్పారు? మా పాస్టర్ గారు చెప్పారు. దేవుని యందు ప్రియులారా, కష్టాలు వద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా సహనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో యేసు ప్రభు మార్గంలో వెళ్తుండగా, యేసు ప్రభు బిడ్డగా క్రైస్తవుడిగా జీవిస్తుండగా అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, వాళ్ళకి భూకంపాలు. నీకు భూకంపం రాకపోవచ్చు, నీ కుటుంబంలోనే కంపం రావచ్చు. ఓకే, అక్కడ ఎన్నెన్నో హింసకులు, దూషకులు ఉండొచ్చు. నిన్ను ఎవడూ దూషించకపోవచ్చు, కానీ నీ ఇంటిలోనే ఎన్నో హింసలు భరిస్తూ ఉండొచ్చు గాక. ఇవన్నీ కూడా నువ్వు భరిస్తూ ఆ ప్రభుని విడిచిపెట్టకుండా చివరి వరకు నిలిచిన వాడే రక్షింపబడును అని ప్రభు అంటారు మరొక సందర్భంలో. చివరి వరకు నిలిచిన వాడే రక్షింపబడును. సహనము కలిగిన వాడు తమ ప్రాణములు దక్కించుకొనును. దేవుని యందు ప్రియులారా, సహనం కలిగి
ఆఖరి ప్రాణవాయువు వరకు ప్రభు నామములో జీవిద్దాం, ప్రభు సాక్షులుగా జీవిద్దాం, క్రీస్తు ప్రేమలో జీవిద్దాం, స్వార్థ విలువలతో జీవిద్దాం. ప్రభు రాకడ సమయంలో, నీ మరణ సమయంలో, లోకాంత్యమ సమయంలో యోగ్యముగా ప్రభుని సన్నిధి నిల్చొని ఆ ప్రభుని మహిమలో పాలు పంచుకుంటాం. యెరూషలేము అంతము, మన జీవిత అంతము, లోకాంతము. ప్రభుని ముందు నిల్చోవాలంటే భయభక్తులు కలిగి జీవించాలి, కర్తవ్య నిర్వహణలో జీవించాలి, సహనము కలిగి జీవించాలి. ప్రభు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.